ఒక పెద్ద ప్రశ్న. ఐటీ రంగంలో నిజంగా ఏం జరుగుతోంది? బయటకు కనిపించేది ఒక గ్లామర్ ప్రపంచం. లోపల జరుగుతున్నది ఒత్తిడి, అనిశ్చితి, భయం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో వెలుగులోకి వచ్చిన వివాదాల తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై అనేక సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు అదే తరహా చర్చలు మళ్ళీ వెలుగులోకి వచ్చింది యాక్సెంచర్ అనే పెద్ద కంపెనీ. యాక్సెంచర్ వంటి కంపెనీల పైన వినిపిస్తున్నాయి. కానీ అసలు నిజం ఏమిటి? ఇది కేవలం రూమర్స్ మాత్రమేనా, లేక నిజంగా ఒక పెద్ద సమస్య దాగి ఉందా? ఈరోజు తొలిసారి ఆంధ్రప్రభ వేదికపై మన అతిథి ఇప్పటివరకు ఎక్కడా చెప్పని విషయం ఓపెన్ గా ప్రకటించబోతున్నారు. ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం. నాసిక్ లో జరిగిన టీసీఎస్ ఇన్సిడెంట్ ని మనము ఎక్కడో నాసిక్ లో జరిగింది కదా అనుకున్నాం, కానీ ఈ రోజు హైదరాబాద్ లో అదే తరహా ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఏ కంపెనీలో ఏంటి అనేది మొదటిసారి ఆంధ్రప్రభలోనే రివీల్ చేయబోతున్నారు మన గెస్ట్. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో మోనికా రెడ్డి, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ హిందూ హ్యూమన్ రైట్స్ కలెక్టివ్ నుంచి ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి పిలిచినందుకు. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు హ్యావ్ అ డిస్కషన్ లైక్ దిస్. అండ్ మీరు రావటం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బిజీగా ఉన్నారు, 2 daysలో మీరు బయటికి కూడా వెళ్తున్నారు, అయినప్పటికీ మాకు టైం ఇచ్చారు. ఎందుకు అని అంటే కనుక ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయా ఒక అద్దాల ప్రపంచంలో, ఒక వర్క్ ప్లేస్లో? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒక 8 hours 9 hours ఆఫీస్కి వెళ్తాము, అక్కడే సమయం గడుపుతూ ఉంటాము. ఆడవాళ్ళకి ఎక్కడ సేఫ్టీ లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది ఏదైతే హిందూ దేవీ దేవతల్ని కూడా దూషించడం కానీ, లేకపోతే ఒక ఇస్లాం రిలీజియన్ని పెంచి పోషించాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉంది, మన చుట్టుపక్కలే ఉన్న వాళ్ళల్లో ఉంది అనేది తెలుసుకుంటుంటే ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ టీసీఎస్ ఇన్సిడెంట్ని ఎలా చూడాలి అని అంటారు? నేను టీసీఎస్ కంటే ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ అవేర్ దట్ టీసీఎస్ ఇస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇప్పుడు ఇది ఎక్స్పోజ్ ఇప్పుడు అవుతుంది, కానీ ఇట్లాంటివి కేసెస్ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. సేమ్ కాదు, దీనికంటే దారుణం. దీనికంటే దారుణం ఇట్లాంటి కేసెస్ మా దగ్గర వచ్చున్నాయండి. లాస్ట్ ఇయర్ ఒకటి, అండ్ దిస్ ఇస్ ఐ థింక్ ఫస్ట్ ఎక్స్పోజే దట్ వీఆర్ మేకింగ్ ఆన్ యువర్ ఛానల్. వీ వాంట్ టు టాక్ అబౌట్ యాక్సెంచర్ అండి. లాస్ట్ 2025లో మా దగ్గర ఒక కేసు వచ్చింది. ఒక హౌస్ కీపింగ్ అమ్మాయి, పాపం ఎంతో దూరం నుంచి ఫ్యామిలీస్ వదిలేసి ఏదో ఒకటి వాళ్ళ కడుపు కోసం బతకడానికి వచ్చిన వాళ్ళు ఎట్లా గురి అవుతున్నారు అది చెప్తున్నాను మీకు. దిస్ గర్ల్, షీఈ్ అ యంగ్ న్యూలీ మ్యారీడ్ గర్ల్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినది. ఈమెతో ఇన్ యాక్సెంచర్ డే టైంలో షీ వాజ్ ఇన్ ద మెన్స్ రెస్ట్ రూమ్. అండ్ స్టోరీ కూడా ఎట్లా వెరీ టిపికల్ టీసీఎస్ స్టోరీ లాగా. ఈమె జాయిన్ అయిన కొన్ని నెలలకి ఒక 40-45 year old ముస్లిం లేడీ ఈమె దగ్గరకు వచ్చి, ఎవరినైతే ఈమె ఒక తల్లి లాగా భావిస్తుండే అట్లాంటి లేడీ ఈమె దగ్గరకు వచ్చి ఒక నంబర్ ఇచ్చి, ఈ అబ్బాయి ఉన్నారు, ఆయన అంటే నువ్వు అంటే చాలా ఇష్టం ఆయనకి, హీ ఫైండ్స్ యూ వెరీ బ్యూటిఫుల్, ఫ్రెండ్షిప్ చేసుకోరాదు అని ఒక ఫోన్ నంబర్ ఒక చిట్లో రాసి ఇస్తుంది. ఈమె షాక్ అవుతుంది బికాస్ షీఈస్ మ్యారీడ్ అండ్ దట్ ఉమెన్ నోస్ దట్ షీఈస్ మ్యారీడ్. సో ఈమె, ఆంటీ నువ్వు అట్లా హౌ కుడ్ యూ ఈవెన్ థింక్ లైక్ దాట్, నువ్వే మాలూమ్ హే నేను ఐఎమ్ మ్యారీడ్, అట్లా ఎట్లా చెప్తావు నువ్వు అంటే, సరే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఉండని రాదు, నేనైతే వట్టి ట్రై చేశాను, ఆయన ట్రై చేయమంటే నేను ట్రై చేశాను అంటది. ఆ స్టోరీ అక్కడనే ఆగిపోదు. ఫ్రమ్ ద టైమ్ ద గర్ల్ రిజెక్ట్స్ దట్ ప్రపోజల్ which this Muslim lady brings to her, knowing that she is married, అక్కడి నుంచి ఈమె హరాస్మెంట్ మొదలవుతుంది. వస్తూ పోతూ డర్టీ కమెంట్స్ పాస్ చేయడం, కావాల్సుకొని తాకించుకొని పోవడము. అక్కడ దేవర్ అదర్ హౌస్ కీపింగ్ స్టాఫ్ హూ వేర్ ఆల్సో ముస్లిమ్స్. సో అట్లా హరాస్మెంట్ మొదలవుతుంది. ఒకరోజు దిస్ గర్ల్ ఇస్ జస్ట్ వాకింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ ఒక అబ్బాయి, ఇస్లాం అని ఆయన, అంటే దట్స్ ఎ సర్ నేమ్, ఆయన పిలుస్తారు ఈమెని. సో ఏందని ఆమె ఇట్లా వెళ్తే హీ డ్రాగ్స్ హర్, హీ స్టాండింగ్ నియర్ ద డోర్ ఆఫ్ ద రెస్ట్ రూమ్, డ్రాగ్ చేస్తారు లోపల. ఇస్ దిస్ ద సేమ్ పర్సన్, లైక్ నంబర్ ఇచ్చారు కదా అతను? దట్ ఈస్ అనదర్ బాయ్.
ఓకే. అదే చెప్తున్నా, యు సీ దేర్ ఇస్ అ నెట్వర్క్. ఓకే. సో ఫస్ట్ ఈయన ట్రై చేస్తారు, ఈయనతో కాకపోతే ఇప్పుడు ఈయన డైరెక్ట్ యాక్షన్ లోకి వచ్చేస్తారు. ఆ ఫ్లోర్ లో ఒట్టి దిస్ ఫెలో అండ్ దిస్ గర్ల్ వేర్ అలొకేటెడ్ దట్ ఫ్లోర్. సో ఈమె అక్కడ పని చేస్తున్నప్పుడు కావాల్సుకొని ఎప్పుడు కింద తుడుస్తుంది అనుకోండి, ఏదైనా డస్టింగ్ చేసుకుంటుంది అనుకోండి, కావాల్సుకొని వచ్చి వెనక కూర్చోవడము, టచింగ్ హర్ inappropriately, making dirty comments while he's crossing her, and the girl was getting embarrassed, but ఏం చేయలేకపోతుండే. భాష రాదు, కొత్తోళ్ళు, సిటీకి కొత్తగా ఇది ఎక్కడ వచ్చి జరిగింది? యాక్సెంచర్. ఎక్కడ, ఏ స్ట్రీట్ లో? Okay, I think because charge sheet has already been filed, we can talk about it. In their Wave Rock office. హైదరాబాద్ లో. ఓకే. సో ఇది అంతా జరుగుతుంది. ఆ రోజు she was dragged inside the restroom. She was raped by this Muslim boy, and he takes her number and calls his number. అంటే అక్కడ అంత జరిగినాక తొందరగా ఫోన్ నంబర్ తీసుకుంటారు, తొందరగా డయల్ చేసి వదిలేస్తారు. కథం థ్రెటన్స్ హర్, నువ్వు దీని గురించి ఎవరికైనా చెప్పావు అంటే నీకు అవుతుంది అని. నంబర్ ఎందుకు తీసుకుంది? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అక్కడి నుంచి టెలిఫోన్ హరాస్మెంట్ మొదలవుతుంది. కాదు, తనంతకు తను ఎందుకు తీసుకుంది నంబర్? ఆమె తీసుకోలే, ఆయన ఈమె ఫోన్ తీసుకొని ఆయన నంబర్ డయల్ చేసుకున్నారు. నౌ ఈమె నంబర్ ఆయన దగ్గరకు వచ్చేసింది. సో అక్కడి నుంచి ఫోన్ హరాస్మెంట్ మొదలవుతుంది. సో ఒక రోజు ఇట్లానే వారం 10 రోజులు అట్లా పోతాయి. అండ్ ద గర్ల్ ఇస్ రియలీ స్ట్రగ్లింగ్ విత్ ఆల్ ద హరాస్మెంట్. హస్బెండ్ నోటీస్ చేస్తారు, దట్స్ ఏదో తేడాగా అనిపిస్తుంది వైఫ్ అని. అడిగితే అప్పుడు ఇవి అన్నీ చెప్తుంది ఆమె, ఇట్లా జరిగిందని. బట్ వీ షుడ్ రియలీ అప్రిషియేట్ దట్ మ్యాన్ అండి. ఆయన మామూలు హస్బెండ్స్ లేకపోతే మెన్ లాగా దాన్ని కవరప్ చేయడానికి ప్రయత్నం చేయకుండా నెక్స్ట్ డే 100 కాల్ చేస్తారు, పెట్రోల్ వెహికల్ పిలిపించుకుంటారు. ఎవరైతే ఈ దౌర్జన్యం చేశారో ఆయన రూమ్ కి తీసుకువెళ్తారు పోలీస్ని. కానీ అప్పటికి ఈయన హీ హాజ్ అబ్స్కాండెడ్, పారిపోతారు అబ్బాయి. అది జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి వస్తారు, కంప్లైంట్ రాస్తారు, డే అంతా పోలీస్ వాళ్ళని కూర్చోపెడుతుంది. కంప్లైంట్ రాస్తున్నామని అంటది కానీ కంప్లైంట్ తీసుకోదు. ఓకే. వీళ్ళేమనుకుంటారంటే వీళ్ళు వెళ్లే ముందు ఏదో సిగ్నేచర్ చేయించుకుంటారు పోలీసు వాళ్ళు. వీళ్ళు కంప్లైంట్ అయిపోయింది అని అనుకుని వెళ్ళిపోతారు, ఎందుకంటే అది తెలుగులో ఉంటది. వీళ్ళకి ఒక ముక్క రాదు. ఎక్కడ, ఏ ప్లేస్ కి బిలాంగ్? మధ్యప్రదేశ్. ఓకే. మధ్యప్రదేశ్ లో కూడా ఒక చిన్న ఊరు అట్లా. సో అప్పటికి ఇట్లా జరిగిందని వీళ్ళు ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కంప్లైంట్ అయిపోయిందని అనుకుంటారు, కానీ కంప్లైంట్ అది అవ్వలేదు. అక్కడ కంప్లైంట్ కూడా తీసుకోలేదు. వీళ్ళు ఊరికి వెళ్తే అగైన్ వన్ మోర్ వెరీ అప్రిషియబుల్ పాయింట్. మనం అనుకుంటాము ఊర్లలో బాగా ఇట్లాంటి చాలా నమ్మకాలు ఉంటాయి, చేయలేము అని అనుకుంటాం ఇలాంటి సిచ్యువేషన్. కానీ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ పేరెంట్స్ అన్నారు, ఇంత జరిగినాక నువ్వు ఎట్లా తిరిగి వచ్చినావు, గో గెట్ దట్ బాయ్, కేస్ ఫైల్ చేయి, అది అంత న్యాయం జరగాలి నీ ఆవిడకి అని తిరిగి మళ్ళా పంపిస్తారు. అక్కడి నుంచి వీళ్ళ హరాస్మెంట్ ఇంకా పెరుగుతుంది. వీళ్ళకి ఇక్కడ విక్టిమ్ అండ్ హర్ హస్బెండ్ ఇప్పుడు రూమ్ ఖాళీ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇప్పుడు ఎంబారసింగ్ అయిపోతుంది, చుట్టుపక్కల అంత తెలిసిపోయింది కాబట్టి. మళ్ళా తిరిగి ఇక్కడ హైదరాబాద్కి వస్తే వీళ్ళకి రూమ్ కూడా లేదు. వీళ్ళు రోడ్ మీద ఉండేసి పొద్దున కాగానే పిఎస్లోకి వెళ్ళి కూర్చోవాలి, ఫాలో అప్ చేస్తూ ఉండాలి. రాత్రిపూట అక్కడ ట్రాన్స్జెండర్ రూమ్ ఒకటి ఉంటుంది పక్కనే, అక్కడ రాత్రి గడపాలి. మళ్ళీ పొద్దున్న అక్కడనే ఎక్కడో స్నానం చేసేసి మళ్ళీ పోయి పిఎస్లోకి పోయి కూర్చోవాలి. ఇది 10-15 days నడిచింది. నో యాక్షన్ ఇస్ టేకెన్ బై ద పోలీస్. అప్పుడు బై ఛాన్స్ వాళ్ళు, నేను పిఎస్కి వెళ్తే నన్ను కలవడం జరిగింది. నా వరకు స్టోరీ వస్తే అప్పుడు నేను ఒక కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ రోజు రాత్రి అబౌట్ March 30th, ఈ ఇన్సిడెంట్ అబౌట్ 4th-5th of March 2025 జరిగిందండి. అబౌట్ March 30th, 31st ఎఫ్ఐఆర్ ఫైనలీ అవుతుంది. ఎఫ్ఐఆర్ అవుతుంది. దాని తర్వాత మనకు తెలిసింది ఏంటంటే అమ్మాయి హిందూ. ఆ ఫస్ట్ ప్రపోజల్ తీసుకువచ్చింది ఒక ముస్లిం లేడీ. ఎవరి ప్రపోజల్? ఒక ముస్లిం అబ్బాయిది. చేసింది కూడా ఇంకొక ముస్లిం అబ్బాయి. మధ్యలో హరాస్మెంట్ చేస్తున్నది ఎవరు? ముస్లిం గ్యాంగ్. అక్కడ
చేశాక వీళ్ళు సో టిపికలీ బిగ్ ఐటీ ఫర్మ్స్లో ఎంఎన్సీస్లో ఈ ఏదైతే సపోర్ట్ స్టాఫ్ ఉంటుందో దీస్ ఆర్ ఆల్ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్. అవును. దెర్ ఆర్ కాంట్రాక్టింగ్ ఏజెంట్స్ హూ విల్ పుట్ దీస్ పీపుల్ హియర్. Hmm. సో ఒక థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఎవరి ద్వారా అయితే ఈ అమ్మాయి ఇక్కడ యాక్సెంచర్ ఆఫీస్లో ప్లేస్ అయి ఉన్నదో వాళ్ళ దగ్గర వీళ్ళు పోయి కంప్లైంట్ చేస్తారు. ఇట్లా ఇట్లా Okay. మాతో ఇట్లా జరిగిందంటే వాళ్ళు తొందరగా వీళ్ళని ఆఫీస్ నుంచి ఎల్లకొట్టేసి నువ్వు రెసిగ్నేషన్ ఇచ్చేయి దీంట్లో మేము పడము ఇది అది అట్లా ఇట్లా నువ్వు ఎంకరేజ్ చేస్తూనే ఏదో అయి ఉంటుంది అని ఇట్లాంటి ఏదో మాటలు చెప్తే వీళ్ళు పాపం బయటికి వస్తారు. టిల్ వి ఇంటర్వీన్డ్, మా ఇంటర్వెన్షన్ వరకు ఆమెకి శాలరీ ఇవ్వలేదు. అండ్ క్లియర్గా వాళ్ళు మాకేం చేసేది లేదు అని చేయి దులిపేసుకున్నారు. అంటే సుపీరియర్స్ కి ఎక్కడ చెప్పడానికి ట్రై ఆ చేయలేదు. సుపీరియర్ కూడా వాజ్ అ ముస్లిం. ఓకే. సో ఈ థర్డ్ పార్టీ ఏజెంట్ అంటే ఎవరైతే ఉన్నారో తెలుసా అట్లీస్ట్ ఇలా జరిగింది అనేది ఏమైనా తెలుసా? వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు భయపడకుండా. నేను మళ్ళా అంటున్నా, ఐ థింక్ దట్ బాయ్ షుడ్ బి రివార్డెడ్, దట్ హస్బెండ్ హూ స్టూడ్ బై హిస్ వైఫ్ అండ్ హూ ఫాట్ ఫర్ హిస్ వైఫ్ లైక్ దట్. ఫ్యామిలీ కూడా. అండ్ అక్కడికి వెళ్ళి ఇట్లా మా వైఫ్ ఇట్లా జరిగింది, మీరు యాక్షన్ తీసుకోవాలి, మేము వీఆర్ యువర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు మాకేం సంబంధం లేదు, రెసిగ్నేషన్ ఇది అది అని ఎలా కొట్టేశారు. Hmm. శాలరీ కూడా ఇవ్వలేదు. హర్ మేనేజర్ ఓవర్ దేర్ వాజ్ ముస్లిం. యాక్సెంచర్ లో ఫ్లోర్ మేనేజర్స్ ఉంటారు మీరు కదా, పేరు కూడా చెప్తున్నారు, పర్వాలేదా? ఎవరు పేరు? యాక్సెంచర్ అని కంపెనీ నేమ్ కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్పకూడదండి? Hmm. బికాస్ ఇప్పుడు టీసీఎస్ స్టోరీ బయటికి వచ్చింది, మొన్న ఎవరో ఆరకల్ది ఒక స్టోరీ బయట తీస్తున్నారు, ఇన్ఫోసిస్ ఈస్ బీయింగ్ నేమ్డ్. వై షుడ్ వి నాట్ నేమ్ అండ్ షేమ్ ద పర్పెట్రేటర్స్ ఆఫ్ క్రైమ్స్ అండి? డెఫినెట్ గా. అవును. ఈరోజు ఒక ఇంత లార్జ్ ఆర్గనైజేషన్, సపోజ్ మీ సెక్యూరిటీ సిస్టమ్స్ ఆర్ సో వీక్ వేర్ యు ఆర్ సేయింగ్ దట్ ఫర్ 15 days. సో నేను అది ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా మాట్లాడతాను. యాక్సెంచర్ ఫ్లోర్ మేనేజర్ వాజ్ ఆల్సో ముస్లిం. Hmm. When they came to give a complaint, the constable involved was a Muslim అండి. ఓకే. Now సుపీరియర్స్ ముస్లిం, అక్కడ జరిగిన అటెంప్ట్ చేసిన వాళ్ళు ముస్లిమ్స్, అలాగే ఇక్కడ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు ముస్లిం, ఆ కానిస్టేబుల్ ముస్లిం. so no doubt there was no FIR అండి. There was no FIR for 20 odd days. Nobody took care. మరి మీరు వెళ్ళి అడిగినప్పుడు కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదని క్వశ్చన్ చేశారా? వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు కదా, యు నో how it is. Yeah. Luckily one very very responsible detective inspector కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. And he promised me, he said, madam నాకు 1-2 days time ఇవ్వండి, నేను మొత్తం for the first time in 20-25 days ఒక email from the police was sent to Accenture office asking for giving the CCTV footage. Accenture responds on record saying that మా దగ్గర ఒకటి 15 days footage ఉంది, ఇది ఆ 15 days కంటే పాత కేసు కాబట్టి we have no footage. అట్లా ఎట్లా అవుతుంది? 45 days is the minimum time that in IT companies, MNCs వీళ్ళు ఫుటేజ్ ఉంచుకోవాల్సిందే. ఒకటి 15 days ఎట్లా ఉంటుంది? అది జరిగింది. ప్లస్ ద పోలీస్ డిడ్ ద డ్యూ డిలిజెన్స్. యు సీ వీ డోంట్ వాంట్ టు, సో ఫర్ GHHRC ఆల్సో వీ వాంట్ టు బీ ఫేర్. వీఆర్ నాట్ ఆన్ అ విచ్ హంట్. మేము హిందూ హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఏదో ఎవరైనా వచ్చి చెప్పంగానే మేము కూడా అట్లా దూరం. సో వీ అలౌడ్ ద పోలీస్ టు డూ ద డ్యూ డిలిజెన్స్. వాళ్ళు ఫోన్ రికార్డ్స్ తెప్పించుకున్నారు. ఇట్ వాస్ వెరీ వెరీ క్లియర్. మీరు ఎలా నమ్మి ఇది ఒక యాక్షన్ లోకి దిగారు అసలు? ఎందుకంటే అది అమ్మాయితో మాట్లాడితే అర్థమైపోయిందండి. అండ్ ప్లస్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ కదా, నేను అడిగాను కదా ఎందుకు జరగలేదు, ఎప్పటి వరకు ఎందుకు కంప్లైంట్ కాలేదు. సపోజ్ కంప్లైంట్ వీళ్ళు తీసుకుని ఉంటే యూ వుడ్ హ్యావ్ కొంచెమైనా నమ్మకం ఉండేది మీకు, దట్ సరే ఎవరో యాక్షన్ తీసుకుంటున్నారు, మనం పడాల్సిన అవసరం లేదు, పోలీస్ ఇస్ టేకింగ్ కేర్. బట్ ఫర్ 20 days 25 days యాక్షన్ లేదు, FIR లేదు, అబ్బాయి తిరుగుతున్నారు ఫ్రీగా, అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. But the DI అండి, again hats off to the police, some of the police that is so Telangana police law, I think there are some commendable officers, and this DI in 2 days caught that boy. Bought him, and he called me and he said ఆయన ఉన్నారు పట్టుకొని వచ్చినాం. It is very amazing that అక్కడ when I entered the PS the day this boy was captured, about 15-20 Muslim men in support of the boy were already in the PS.
And when I found out what his background is, these are all employees from Assam. ఓకే. అండ్ వాళ్ళు నన్ను కూడా అక్కడ బెదిరిస్తారు. బెదిరియంగానే నేను ఐ జస్ట్ గివ్ దెమ్ మై ఇంట్రొడక్షన్. అది ఇంట్రొడక్షన్ ఇచ్చే 15 minutes లోపు ఖాళీ అయిపోతుంది పిఎస్. ఎవ్రీబడి డిసపియర్స్. అప్పటి నుంచి నోబడి ఇంటర్ఫియర్డ్. అప్పటి వరకు వీళ్ళకి థ్రెట్స్ వస్తుండే, ఫోన్ హరాస్మెంట్ నడుస్తుండే. బట్ వన్స్ వీ ఎంటర్డ్ దీస్ పీపుల్ వేర్ సేఫ్, సెక్యూర్ అయ్యారు వీళ్ళు. అంటే మీరు వాళ్ళని ఎక్కడైనా ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టడం జరిగింది, అవును, ఏదైనా హోమ్స్ కి అవును, కానీ అవును, అలా ఏదైనా? అవును. Okay. I will not reveal Reveal. that, but Ah, yes, we Hmm. ensured that the girl was kept very, very securely. And we ourselves took statements of her. We asked the police magisterial statement ippichnamo, so that we know that we are not wrong. See, I do not want to personally, as somebody who fights for the cause of Hindus, and I am very, very sure that we don't want to take up false cases. We are not going to do anything which is not right. And where we are right, we are not going to step back. So మీరు ఇప్పుడే అడిగారు కదా, యాక్సెంచర్ నేమ్ చేస్తున్నారు, ఎందుకు చేయకూడదండి? Why should I? I mean, Accenture doesn't pay me. Accenture should take responsibility, should issue an apology to all women, should tighten its systems. Security systems tighten cheyale. And they should protect the rights of this woman whose life is now on the roads, because ఆమెని అక్కడ ఎక్కడో ఊర్లో కూర్చోపెట్టుకున్నారు. వీళ్ళ ఆదాయం ఏముంటుందండి? a couple newly married, ఏదో 10,000-12,000 ఇక్కడ ఆయనకు వస్తాయి, 10,000-12,000 ఆమెకు వస్తాయి. ఆ జీతాల మీద వీళ్ళ లైఫ్ ఇప్పుడు మొదలవుతుండే, న్యూలీ మ్యారీడ్. అట్లాంటి ఒక కపుల్ది లైఫ్ వీళ్ళు నాశనం చేసి పెట్టేశారు. షుడెంట్ ద కంపెనీ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అండి? ఇదంతా ఏ ఇయర్ లో జరిగింది? 25 లాస్ట్ 25. మార్చ్. ఓకే, 1 year అవుతుంది. అవును. సో బికాస్ వీ డెంట్ హ్యావ్ అ కాపీ ఆఫ్ ద చార్జ్ షీట్ అండి, వీ ఆల్సో డి నాట్ వాంట్ టు డూ ఎనీథింగ్ వేర్ it would endanger the interest of the couple. అలానే మాకు కూడా యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాం కాబట్టి వీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఇల్లీగల్, which is not illegal. Then మాకు కూడా ధైర్యం వచ్చింది. దట్ చార్జ్ షీట్ ఫైల్ అయిందంటే ద పోలీస్ హ్యాస్ ఫౌండ్ లెజిటిమసీ, ప్రిమా ఫేసి, దట్ ఈ కేస్ ఉన్నది, ఇది ఇట్లా జరిగింది. దట్ ఈస్ వాట్ అ చార్జ్ షీట్ సేస్, దట్ వీ హ్యావ్ డన్ అ డ్యూ డిలిజెన్స్ and we have found that there is this issue and it is legitimate, and that is why they charge the person. So that's where it gave us courage that now is the time to come and speak. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఒక ఆఫీసర్ వచ్చి ఆయన యాక్టివ్ గా ఒక స్టెప్ తీసుకున్నారు కాబట్టి ఇది ముందరికి కదిలిందని. దాని ముందు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదా? అసలు జరిగిందా జరగలేదా, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని ఎవరు ఏమి జడ్జ్ చేయలేదా? ఎవరు అసలు బయటికి రాలేదు అసలు? No. In fact, they were so badly abused, and we have that video, and I confronted the SHO with that video. ఒక రోజు పెద్ద వర్షం, ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటుండే? దే వర్ స్లీపింగ్ ఇన్ ద ప్రెమిసెస్ ఓన్లీ, పిఎస్ ప్రెమిసెస్. ఎందుకంటే రూమ్ ఏం లేదు, ప్లస్ వీళ్ళకి థ్రెట్స్ ఉండే కాబట్టి ఆ భయానికి వాళ్ళు ప్రెమిసెస్ ని వదిలేసి ఎక్కడ బయట కూడా, ఆయన వెళ్ళి చాయ్ తీసుకొని బండి నుంచి బన్ను తీసుకొని వచ్చి వైఫ్ పెట్టడము అదే జరుగుతుండే, కానీ ఆ భయానికి వాళ్ళు దే వర్ నాట్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ ఓన్లీ. అట్లాంటిది ఆ రోజు ఇంత పెద్ద వర్షం వస్తే ఒక కానిస్టేబుల్ వచ్చి ఏం బూతులు తిడతారంటే ఎల్లకొడతారు వీళ్ళని. ఈ అబ్బాయి హిందీలో అంటనే ఉన్నారు ఆ కానిస్టేబుల్ తో, మే కహా లేకే జాऊंगा ఇస్కో, రాత్ హో గయా హై, బారిష్ హై, మే ఇస్కో కహా లేకే జాऊंगा అంటే నేను చేశానా అంటాడు ఆయన. మై కరా క్యా? సింపతి లేదు కనీసం. ఏంటి? ఎగ్జాక్ట్లీ. So we are seeing two faces of the same office andi. One, an extremely responsible, extremely sensitive, capable, accountable DI, and on top of that junior level lo e constables who have zero sensitivity. She's a rape victim, she is being threatened. అట్లాంటి టైంలో వాళ్ళు అక్కడ లోపల నువ్వు పక్కన కూర్చొని రాదు, ఎక్కడో పిఎస్ లో ఉంటారు. మీ పిఎస్ అయితే ఓపెన్ ఉంటది కదా 24/7, పడి ఉంటారు పక్కన. అయితే మరి మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేశారు? తర్వాత మేము ఎంటర్ అయినాక అప్పుడు మెడికల్ కి పంపించారు. ఓకే, మేము ఎంటర్ అయినాక మెడికల్ పంపించారు. మేము ఎంటర్ అయినాక మెజిస్ట్రియల్ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అట్లా రిపోర్ట్స్ ఏమంటున్నారు? ఆయన కరెక్ట్ గా వచ్చుంటాయి కాబట్టి కేసు ముందు వెళ్తుందండి. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. అగైన్ ఐఎమ్ సెయింగ్ వీఆర్ బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ వాట్ వీఆర్ టాకింగ్.
నేను ఈ ఈ ఈ ప్రెస్ కి వెళ్ళడమో లేకపోతే జస్ట్ ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ ఫేమ్, మేము ఏదో పెద్ద యాక్సెంచర్ ని ఎక్స్పోజ్ చేసామని నేను అప్పుడే ఎగురుకుంటూ వస్తుండే అందరి దగ్గరికి. కానీ వీఆర్ నాట్ దోస్ టైప్స్. దట్ ఈస్ నాట్ ద వే వీ ఫంక్షన్. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి చెప్పింది, ఐఎమ్ నాట్ పోలీస్, ఐఎమ్ నాట్ అ మెడికల్ ప్రాక్టీషనర్, ఐఎమ్ నాట్ అ జడ్జ్ టు ఫైండ్ అవుట్ వెదర్ వాట్ షీఈస్ సేయింగ్ ఇస్ ట్రూ ఆర్ నాట్. So, na responsibility as an organization, as a rights activist, I have a responsibility to ensure that nenu unfairly evarni kuda judge cheyakodu. Okay, so we did what we had. We allowed the police to do their investigation. The police files an FIR, the police files a charge sheet. అక్కడ ది ఏది మన మెడికల్ ప్రాక్టీషనర్ మస్ట్ హ్యావ్ కన్ఫర్మ్ దట్ దెర్ హ్యాస్ బీన్ సంథింగ్. అందుకనే మెజిస్టీరియల్ స్టేట్మెంట్ లో కూడా అది వచ్చింది. అందుకనే ఛార్జ్ షీట్ అయింది. So we have been procedure. Yes, we allowed the procedure to go through. Now when we are sure that yes, this has happened, we are bringing it to the notice of the people that everybody should be careful. Andi. Right. Lulu Mall. I don't know if you're aware of the Lulu Mall incident. Okay. Now, Lulu Mall is run by a Middle Eastern based businessman who has recently also entered the aviation sector, the aerospace sector of India by introducing an airlines called Al Hind. Okay. For the first time in India, we are now going to have an airlines which is run by a large Muslim establishment called Al Hind. It's the same company. సో లూలు మాల్ లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ లూలు మాల్ అది లక్నో, లక్నో అనుకుంటా, యూపీలో. సో బికాస్ ద యూపీ పోలీస్ అండ్ ద పీపుల్ ఇన్ యూపీ ఆర్ వెరీ వెరీ అలర్ట్ అబౌట్ దీస్ థింగ్స్, దే ఫౌండ్ అ ప్యాటర్న్ అండి. The pattern was that all the male employees, the sales employees in Lulu, mostly like 90-95% were Muslims. Female employees were all Hindus. అంటే ఒక స్ట్రాటజీ ప్రకారమే తీసుకున్నారు, నడుస్తున్నారు. రైట్. చంగూర్ బాబా కేసు తెలుసా మీకు? Now the Changur Baba case is the NIA has also gotten into it. 500 crores are being pumped into India only for the sake of jihad, love jihad. So Kerala story ఏదైతే left Islamic cabal ఏదైతే ఉందో, they keep mocking such movies saying that these are not true stories. Changur Baba case is a live example of the truth in the Kerala story. So there are rate cards for each Hindu girl depending on your caste. Okay. So oka Brahmin ammayini ee abbai pataiste 10 to 12 lakhs highest paid. సో దాంట్లో వీళ్ళు ఒక బైక్ ఇస్తారు, డైలీ అమ్మాయిని తిప్పడానికి డబ్బులు ఇస్తారు, డైలీ రిపోర్టింగ్ రావాలి వీళ్ళకి. అమ్మాయి ఎంత అంటే ఆ కేస్ ఎంత వరకు. ఐడియా ఇస్ షీ షుడ్ బి ట్రాప్డ్ ఇన్ లవ్, దెన్ షీ షుడ్ స్లోలీ బి కన్వర్టెడ్, దెన్ షీ షుడ్ బి మ్యారీడ్, దెన్ పిల్లలు. వై? బికాస్ దిస్ గేమ్ హెస్ గాన్ టు అ డిఫరెంట్ లెవెల్ అండి. మనం ఒట్టి లవ్ జిహాద్ అంటున్నాము, బట్ దెర్ ఈస్ ది స్ట్రాటజీ ఇస్ జీన్ జిహాద్. అంటే this is the first time I think this concept is being again on your channel. I think I'm talking about it. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. So Islam is aiming to convert the world. They want it to be an Islamic ummah. Ummah ante a total Islamic brotherhood. Rule of the Islam should happen. Rule of the caliphate should happen. So there are different ways in which this can happen. Earlier times lo it was the rule of the sword. Violence తో వీళ్ళు స్ప్రెడ్ అయ్యారు లాస్ట్ 1400 years లో. కానీ ఇప్పుడు వైలెన్స్ ఆ లెవెల్లో చేయరాదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ సటిల్ మెథడ్స్. సాఫ్ట్ జిహాద్ ఇస్ హ్యాపెనింగ్. ఇఫ్ దే మ్యారీ అ గర్ల్, అ హిందూ గర్ల్, and if they impregnate her, then the child that is going to be born, what is happening to the gene pool of that child? The DNA is getting transformed. Right? Things like these that we cannot even imagine. You will not even think about it. It looks absurd. It sounds like a fairy tale.
ఒక sci-fi మూవీ లాగా that somebody is trying to change the gene pool of the whole world. But yes, they are. So the more number of Hindu girls they are able to pregnate and bring an offspring, the more, because gene pool is passed on, of course, the X and Y gene, and because the women is the child bearer. If they are able to impregnate and get more and more Hindu girls into their fold, isn't it obvious on what will happen later on? So your gene pool is being slowly corrupted. That's one agenda. So like the Brahmins have a rate card of 12 lakhs. And then Jain అమ్మాయిలు బికాస్ కట్టర్ హిందుత్వ అది ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక రేట్ ఉంది. అండ్ దెన్ కాస్ట్ వైజ్ రేట్ విల్ కీప్ గోయింగ్ అప్ ఆర్ డౌన్. Is Monica Reddy from GHHRC making these allegations? No. You want to read about it? Go check for Changur Baba case. Okay, 500 crores. And please remember, every time this is happening, the main protagonist antar kada, actor, the main actor will be a Muslim woman. మొన్న ఇది ఎక్కడ జరిగిందండి నిన్ననే, which court is it? I'm sorry, I'm not having the exact I think it was the Madras High Court. I'm not too sure. 3 or 4 Muslim schoolgirls gave out one Hindu girl, forced her to wear a burqa. Okay, it's in the news. You can please check. And the brother of the girl went to court, filed a police complaint that went to court, and now the court has said that any forcible conversion, institutional forcible conversion, cannot be allowed. So just as TCS and all these people who have been named in the TCS file, if I were to call it that, they are all criminals. ఈ చిన్న అమ్మాయి ఏదైతే స్కూల్ గోయింగ్ అమ్మాయి who was forced to wear a burqa was also a victim of jihad. Jihad is happening in different ways. It need not just be love jihad. It will be rape jihad. It is gene jihad. It is land jihad. It is right now, as I said, institutional jihad has started to happen. TCS, Oracle, Infosys. Today I have told you about Accenture. I have also told you about the Lulu Mall case. We are on target everywhere. Hindu women, Hindu girls are on target everywhere. Now you may ask me why. ఎందుకు నిజమే? ఇప్పుడు పహల్గాంలో జరిగిన కేసులో the terror attack that happened, shouldn't the whole world ask this question that why did they kill only the males and leave the females? Simply because their books say that women are mal. Okay, so sex slavery is sanctioned of the kafir women. Whether it is the Yazidi women who have been held, you must have heard about the Syrian ISIS bride cases. One Kerala girl who was actually same thing. She was groomed by her Muslim friends, converted, married to a Muslim boy. The next thing is she is now shipped off to Syria to be an ISIS bride. Okay, that is what is going on. In the TCS case also, one day, there is an international angle that has now come up. Zakir Hussain. Malaysia angle. Malaysia. Now, Malaysia, Pakistan, Turkey, as one of the biggest rogue nations as far as Islamic terror is concerned. And so some of these victims of the TCS file, while papers were already in process. So the point is that ikkada first వీళ్ళు అమ్మాయిని violate చేస్తారు. They will use the Hindu girls till such time that they have new victims, and after that they are shipped for further trafficked antaru. They are now trafficked to Malaysia. From Malaysia they will be trafficked to these nations where the Islamic Ummah is fighting to be their war brides.
What is this country doing to protect the Hindu girls, Ande? సరే ఇక్కడ దాకా మనకు తెలిసింది హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేశారు అని అనుకుందాం. అనుకుందాం ఏంటి అవుతోంది. అయితే నెక్స్ట్ వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తూ ఉన్నారు? ఎవరినైతే ఇలా లవ్ జిహాద్ కానీ లేకపోతే గనుక ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఇలా పరిచయాలు చేసుకొని మిడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా టార్గెట్ చేసి వాళ్ళని లవ్‌లోకి దింపి వాళ్ళని మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కని ఇలా చేస్తూ ఉన్నారు. సో ప్రూవ్ అయిన కేస్‌ని వాళ్ళకి ఎలా శిక్ష వేస్తున్నారంట? Wherever కొన్ని states లో అండి anti-conversion laws are already in place. About seven states in this country are already having anti-conversion laws. Unfortunately, the Telugu states have not implemented that law. We do not have any such law which penalizes forcible conversion. Forcible conversion కాకపోయినా కూడా కన్వర్షన్ త్రూ ఎల్యూర్మెంట్ అడ్యూస్మెంట్ అంటారు దాన్ని. అంటే ఏదో ఒకటి ఆశ చూయించి కన్వర్ట్ చేయడం. వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ లా హియర్ అండి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ మీరు ఏ చట్టం కింద బుక్ చేస్తారు వీళ్ళని? మహారాష్ట్రలో దెర్ ఇస్ అ లా, యాంటీ కన్వర్షన్ లా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చాలా యాక్టివ్ గా అవును, దోస్ ఆర్ ఆల్ సివిల్ మెషర్స్ అండి. అంటే వాట్ ద సొసైటీ విల్ డూ ఇస్ అ డిఫరెంట్ థింగ్. But how is the government protecting is a question that I think every media house, every channel, every Hindu woman should ask, that what are you doing to protect me, my daughter, my sister? Everybody has to ask. That chattam ki responsibility ledandi. Isn't there the government supposed to protect the rights of these women? Or are we going to just simply ఇప్పుడు ఇట్లా సేమ్ కేసు ఇక్కడ జరిగింది అనుకోండి, ఇప్పుడు యాక్సెంచర్ కేస్ వాజ్ అ రేప్ కేస్. సో అది దానికి ఆల్రెడీ దేర్ ఇస్ చట్టం కాబట్టి అర్థమవుతుంది. సపోజ్ ఇఫ్ ఇట్ వాస్ టు బి అ కన్వర్షన్ కేస్, వాట్ విల్ యూ డూ? యూ కాంట్ డూ ఎనీథింగ్. దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. సో ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్ వెరీ రైట్లీ, thanks to the expose on TCS and the jihad that was going on inside. I think the time has now come to ask every government to implement the anti-conversion law. And it should be strictly punishable by several years of jail. You know, otherwise they will be out in no time. It should be a non-bailable offense. They should go to jail. Only then can the society be protected. Otherwise, at a time when there is a sect, a cult, I'm sorry, but I don't call it a religion, I call it a cult, where there is a cult that is sanctioning the killing of a kafir, a non-believer, an idol worshipper, where there is a cult that is sanctioning marriages of young girls, 6-year-old, 9-year-old girls, a cult which is sanctioning having physical relationships with any girl who has reached the age of puberty. Just because you have reached the age of puberty, your consent is not important. If your father has consented that you can be married, you can be married. So girls' consent is not important. So is this the kind of world that we are heading to? Let's assume that there are 50 odd nations which have Islamic law, Sharia, I mean those are Islamic nations, 20 odd of them have Sharia law, where a woman's voice doesn't matter. If a woman says that she has been, there has to be witnesses, male witnesses who have to be there to say that yes, she has been raped. Are we wanting such a world? Is India going to be such a nation where women are going to be equal or less than an animal? నమాజ్ చేస్తున్నప్పుడు ఒక కుక్క లేకపోతే ఒక ఉమెన్ క్రాస్ అయితే అట నమాజ్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అట. సో యువర్ అ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు అ డాగ్. హూ ఆర్ వి? హూ ఆర్ ద హిందూ విమెన్? We are only mal for you. This is a Hindu Rashtra. This is a Hindu nation. We were formed because we were Hindus. When the partition happened, why did they split? Because they wanted a Islamic nation. This was to be a Hindu nation. We never claimed it to be a Hindu Rashtra. And so now we have a 20-22% population. The largest Muslim population in the world right now is sitting here. What are they wanting? They're wanting the rule of the Ummah, the rule of their caliphate. Who's going to stop all this? Who's going to ask? Who's going to protect the Hindu women? This is something everybody has to ask. There are Vishaka
రూల్స్ అంటే ఎర్లియర్ 1999లో 2000లో నోటిఫై అయింది విచ్ టాక్ అబౌట్ sexual harassment at workplace. Posh guidelines have come up. Okay. All these rules are for those people who follow rules. When your agenda itself is different, your agenda is to convert, your agenda is to traffic these employees. I must also share one example with you, Andy. And day before yesterday, we were having a space. One of the I have held senior HR positions in a lot of MNCs. One very big world-class institution. And I quit that place, and after a month or two, for my, relieving formalities. There used to be a Muslim girl who was part of my team reporting into me. And when I went to finish my formalities in the HR department, I see a room which says prayer room. It was only a matter of a few days of my leaving, she holding the place until they hired the next senior officer. In that time, it's one of the very well-known institutions, academic institutions, a global academic institution. And there is a prayer room in the HR department. And of course, the prayer room is meant for them. Recently, if you would have seen Madhvilata Garu's viral. what Madhvilata Garu Airport. did recently, I did 2 years back in Sujana Mall. You have prayer rooms. Hindus do not have access to it. Okay. I remember calling the facility manager in Sujana, and I asked, I said, what is this? And he was like, what can we do? We can't do anything about it. It is time to reclaim our public places, Andy. It is time to reclaim our land. It is time to reclaim our culture. It is time to reclaim our right that this is a Hindu nation. And anybody who has a problem with it, if you did not leave in 1947, you can leave now. But no, our women are not up for sale. We are not here as your mal. Okay? Hindus, the Sanatana Dharma has treated the women power, the feminine power as a Parashakti. Exactly. Trimurtila paina కూర్చునేది పరాశక్తి, ద ఫీమేల్ ఫెమినిన్ పవర్. అట్లాంటి నేషన్లో మీరు మా ఆడోళ్ళతో ఏం చేసుకుంటున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ అవర్ మహిళాస్? హూ హ్యాస్ టు ఆస్క్? So, are we afraid to name and shame people, Andy? No, we are not. We are talking the truth. We are talking what is happening. We have proofs, we have evidences, and we are ready to go anywhere to prove that what we are saying is actually happening. The time for all parents to become aware of who their children are moving around with. Exactly. What is the society that they're moving with? Who are their friends? నైట్ అవుట్స్ చేస్తే ఎక్కడికి వెళ్తున్నారు? స్లీప్ ఓవర్స్ కల్చర్ అవసరమా మనకు? ఆ స్లీప్ ఓవర్ వెళ్ళినప్పుడు ఒక నైట్ అంతా అక్కడ ఏం జరుగుతుంది మీ పిల్లలకి? They're roaming around the city, going out with male friends. Sleep over లో కూడా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పడుకోవడం. అది స్కూలింగ్ నుంచే స్టార్ట్ అయింది అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అండ్ స్కూల్లో కూడా మేనేజ్మెంట్ ఎందుకు ఇలాంటివి రిస్ట్రిక్ట్ చేయట్లేదు? ఎన్నో వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు సోషలైజ్ అవ్వాలి అంటారు. కానీ ఈ రకమైన ఎడ్యుకేషన్ ఎందుకు అందిస్తున్నారు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ స్లీప్ ఓవర్ ట్రెండ్ కూడా ఎక్కడికి దారి తీస్తుందో తెలియట్లేదు. అంటే ఇలాంటివి ఒకటో రెండో కేసులు బయటికి వస్తే కానీ వీటిని అరికట్ట లేదా దీని మీద ఆలోచించే బాధ్యత పేరెంట్స్ కూడా తీసుకోరేమో అనిపిస్తుంది. లెన్స్ కార్ట్ మనం మిస్ అయినాము. Of course, yes. I want to talk about it recently. Like yesterday and day before yesterday, I have seen this. ఏంటి హిజాబ్ లైక్ ఏంటి బుర్కా వేసుకుంటేనే రావాలి, బొట్టు పెట్టుకున్న పెళ్ళైతే ఒక 5 days 10 days 15 days వరకే బొట్టు గాజులు మెహందీ అవి ఉండాలి, అదర్వైజ్ ఎలా చెయ్యము అని. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ మనం
టీసీఎస్ ఇన్సిడెంట్ ఏదైతే చూసామో దాని తర్వాత యాక్సెంచర్ది ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రప్రభలో మోనికా రెడ్డి గారు రివీల్ చేశారు అని చెప్తూ ఉన్నారు దాని గురించి. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న మనము నాసిక్లో ఎక్కడో కదా జరిగింది అన్న దీంట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు హైదరాబాద్లో మనం నిత్యం చూస్తూనే ఉంటాము. ఎంతో మంది మెట్రోలో కానీ లేకపోతే మన చుట్టాల్లో కానీ మన చుట్టుపక్కలే కానీ ఎంతోమంది ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో అక్కడ కూడా అఫ్కోర్స్ ఇదేదో గ్రౌండ్ లెవెల్లోనే జరిగింది అని అనుకోవడానికి లేదు. వీళ్ళు ఎవరినైనా టార్గెట్ చేస్తారు, ఎవరినైనా డైవర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆడవాళ్ళని ఈజీగా టార్గెట్ చేయగలుగుతారు. సో ఈ ఇన్సిడెంట్లో చూస్తే కనుక మీరు వింటూనే ఉన్నారు ఇప్పటిదాకా ఆవిడ చెప్పింది. సో ఎలా అయితే హెరాస్ చేశారు ఒక లేడీ తరఫు నుంచే. ఇప్పుడు మనం నాసిక్ ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే కూడా అందులో నిదా ఖాన్ లేడీ ఆ విషయం చెప్పినా కూడా సప్రెస్ చేస్తూ వచ్చారు. సో ఇది మనం ఇంతకు ముందు చూసిన క్రైమ్స్లో కానీ లవ్ జిహాద్ కానీ లేకపోతే ఒక టెర్రరిస్ట్ అటాక్స్లో కానీ మగవాళ్ళే ముఖ్యంగా కనిపించేవాళ్ళు ఇలాంటి ఇష్యూస్లో. కానీ ఇప్పుడు ఆడవాళ్ళని కూడా నమ్మటానికి లేదు అన్నవి ఎన్నో కోకొల్లలుగా వింటూ ఉన్నాం. థ్యాంక్ యూ మోనికా రెడ్డి గారు. ఎందుకంటే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి ఈ విషయాన్ని మీరు నిజంగా ఎక్కడో జరిగింది అన్న అదమర్పులో ఉన్నాం, కానీ ఇప్పుడు మన పక్కనే మనం ఉంటున్న చోటనే జరిగింది అని వినటానికి చాలా షాకింగ్గా ఉంది. అది కూడా యాక్సెంచర్ అన్న ఐటీ కంపెనీ ప్రతి ఒక్కరం వింటూనే ఉంటాం. ఒక కళ ఉంటుంది కొన్ని కంపెనీస్లో ఉద్యోగం చెయ్యాలి అని చెప్పి చదువుకుంటున్న టైం నుంచి యాక్సెంచర్ కానీ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి వాటిలో మన ఏంటి జాబ్ స్టార్ట్ అవ్వాలి అని ఎంతో మంది కలలు కంటారు. కానీ ఇప్పుడు ఈ కంపెనీస్ అంటేనే భయపడే సిచ్యువేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ having me here and giving me an opportunity to talk about some issues that Hindu women have to know. Thank you. ఈరోజు మనం విన్నది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం కాదు, ఒక రంగం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల ప్రతిబింబం. ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఐటీ ఉద్యోగం అంటే సెక్యూరిటీనా లేక ప్రతిరోజు ఒక అనిశ్చిత పోరాటమా? కంపెనీలు మారాలా లేక వ్యవస్థ మొత్తంగా రిఫార్మ్స్ అవసరమా? ఈ ప్రశ్నలు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడని విషయాన్ని ఆంధ్రప్రభ ముందుకు తీసుకువచ్చింది. ఇంకా ఇలాంటి కీలక విషయాలపై నిజం నేరుగా మీ ముందుకు తీసుకురావడం కొనసాగిస్తాం. ధన్యవాదాలు.